ఇన్ఫ్రా. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవిజనింగ్, కొంతమందికి ఈ జాబ్ ఇస్తారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవిజనింగ్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవిజనింగ్ ఇన్ ద సెన్స్ వేర్ ఎవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిక్వైర్డ్ ఐ కెన్ క్రియేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. క్రియేషన్నే ఇక్కడ మనం ప్రొవిజనింగ్ అంటాం. PROVIS ప్రొవిజనింగ్, ప్రొవిజన్. పిఆర్ఓ ప్రొవిజన్, ప్రొవిజనింగ్ అంటే క్రియేషన్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవిజనింగ్ ఇన్ ద సెన్స్ వాట్? ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్. ఎస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఆటోమేటిక్గా ఫాస్ట్గా ఒక స్క్రిప్ట్ రాస్తే చాలు. ఒక స్క్రిప్ట్ రాస్తే 200 సర్వర్లు తయారవుతాయి. ఒక స్క్రిప్ట్ రాస్తే 200 సర్వర్లు డైరెక్ట్గా ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయిపోద్ది. ఈ మాదిరిగా మనం కొన్ని టూల్స్ వాడతాం రియల్ టైంలో. ఆ టూల్సే ఎస్ టెరాఫాము, ఆ టూల్స్ మరొక టూల్ పేరే యాన్సిబుల్. ఎస్, ఇట్లా ఈ మాదిరిగా మనం వీటి మీద పనిచేసేదానికి కొంతమంది మళ్ళీ పనిచేస్తారు. అంటే ఒక డెవాప్స్ ఇంజనీర్ పనిచేయడు. నో 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 నో, దెర్ ఆర్ మల్టిపుల్ డెవాప్స్ ఇంజనీర్స్ వర్కింగ్ ఎస్ ఎస్ ఇన్సైడ్ అవర్ ప్రాజెక్ట్. కాబట్టి నీకు ఇచ్చిన రెస్పాన్సిబిలిటీ ప్రకారం నువ్వు నేర్చుకుంటావు, అంటే నువ్వు పని చేస్తావు. బట్ ఎలాగా? నీకు ఏదైతే టూల్స్ నువ్వు నేర్చుకుని నీకు ఎక్స్పెక్టేషన్ స్కిల్స్ ఉన్నాయో ఆ టూల్ మీద మనం రెజ్యూమ్ ప్రొఫైల్ అప్లోడ్ చేస్తాం. సో దే విల్ ఆస్క్ యూ the questions on this profile based on your profile. ఆ టెరాఫామా, యాన్సిబులా, ఎస్ సిఏసిడినా, ఆ తర్వాత క్యూబర్నెటిసా, ఆ తర్వాత డాకరా. ఎస్, మేజర్ కాన్సెప్ట్లు ఇవే మేజర్గా అర్థం చేసుకోవాల్సింది. రైట్, సరే, అదంతా బాగానే ఉంది. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవిజనింగ్ టూల్స్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవిజనింగ్ టూల్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవిజనింగ్ టూల్, ఇన్ఫ్రా ప్రొవిజనింగ్ టూల్ బాగా ఫేమస్ టూల్ ఏంటంటే ఇప్పుడు టెరాఫామ్. TERRAF, టెరాఫామ్ అనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవిజనింగ్ టూల్. ఎక్సలెంట్ టూల్ అది. అది వస్తే చాలు, లైఫ్ గడిపేయచ్చు డెవాప్స్ ఇంజనీర్గా. సో దీన్నే మనం ఇంకో భాషలో ఏమంటామంటే ఎస్ ఐఏసి. ఐఏసి అంటే ఏంటి సార్? ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ కోడ్ టూల్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ కోడ్ టూల్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని తయారు చేయడానికి కొన్ని లైన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ రాస్తాం కదా, దాన్నే వాడు ఏమన్నాడంటే కోడ్ అన్నాడు. అంతే, కోడ్ కోడ్ అంటే కోడ్ రాసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని తయారు చేయడానికి ఉపయోగించే టూల్ పేరే ఐఏసి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ కోడ్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ కోడ్ అంటే ఆ టూల్ పేరే టెరాఫామ్. యాజ్ అ కోడ్ అని ఎందుకు అన్నారు సార్ అంటే యు ఆర్ రైటింగ్ సమ్ లైన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ టు క్రియేట్ ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్. టు క్రియేట్ ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సార్ ప్రొవిజనింగ్ అంటారు ఒకసారి, క్రియేషన్ అంటారు ఒకసారి. ఏం సార్ ఇది? అయ్యా, ప్రొవిజన్ అంటే క్రియేషన్ అని అర్థం, ప్రొవిజన్ అంటే క్రియేషన్. టెక్నికల్గా అందరు ఏమంటే ప్రొవిజనింగ్ ప్రొవిజనింగ్ అంటారు. ప్రొవిజనింగ్ టూల్ అన్నా క్రియేషనింగ్ అన్నా ఒకటే, క్రియేషన్ అనకుండా ప్రొవిజన్. ఎస్, అలాగే ఇక్కడ ఏదైతే ఇలా మనం మాట్లాడుకున్నాం ఫ్రెండ్స్, డైరెక్ట్గా ఇక్కడ కూడా మనకి ఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవిజనింగ్ టూల్ ఏ మాదిరిగా అయితే అదే ఉందో ఇక్కడ కూడా మనకి ప్రొవిజన్ ఎస్ ఎస్, ప్రొవిజనింగ్ ఆర్ ప్రొవిజన్ ఆర్ క్రియేటింగ్ ఎస్ ఎస్, క్రియేటింగ్ వాల్యూమ్స్. ఓకే, క్రియేటింగ్ వాల్యూమ్స్, ప్రొవిజనింగ్ వాల్యూమ్స్. ఏ వాల్యూమ్స్? అది డిస్కే. డిస్కే. ఎస్, దేనికి? ఎస్, ఐ నీడ్ ఏ స్టోరేజ్ స్పేస్, దాట్స్ వై ఐఎమ్ క్రియేటింగ్ ఎ డిస్క్. ఈ డిస్క్నే క్యూబర్నెటిస్లో ఏమంటాం? పర్సిస్టెంట్ వాల్యూమ్స్. అంతే, పర్సిస్టెంట్ వాల్యూమ్స్. డిస్క్నే పర్సిస్టెంట్ వాల్యూమ్స్ అంటాం. పర్సిస్టెంట్ వాల్యూమ్నే పీవీ, పర్సిస్టెంట్ వాల్యూమ్నే పీవీ. ఎస్, అంతే, సింపుల్. దిస్ ఇస్ నథింగ్ బట్ వాట్? a provisioning a persistent volume. Provisioning a persistent volume. Yes, provisioning a persistent volume, PV. అంతే, ప్రొవిజనింగ్ ఏ పర్సిస్టెంట్ వాల్యూమ్. రైట్ రైట్, ఇది అసలు విషయం. అంటే ఏం, దేనికోసం? నా డేటా స్టోరేజ్ కోసం. నా అప్లికేషన్ అడుగుతుంది ఏమని, హే బాబ్, ఇదిగో కస్టమర్ వస్తున్నాడు, ఆ, ఈ కస్టమర్ వచ్చాడు, 10 ప్రొడక్ట్స్ పర్చేజ్ చేశాడు. 10 ప్రొడక్ట్స్ పర్చేజ్ చేసిన తర్వాత వాడి అడ్రస్ ఏంటి, వాడి ఇన్ఫర్మేషన్ ఏంటి, వాడి ఈమెయిల్ ఏంటి, వాడి మొబైల్ ఏంటి, అసలు వాడు ఏ ఐటమ్స్ పర్చేజ్ చేశాడు, అసలు పర్చేజ్ చేసిన ఐటమ్స్కి ఎంత బిల్ పే చేశాడు, ఎవ్రీథింగ్ ఐ నీడ్ టు స్టోర్. ఎస్, ప్రతిదీ కూడా నేను స్టోర్ చేసుకోవాలి ఒక ప్లేస్లో. దాట్స్ వై ఐమ్ ఆస్కింగ్ యూ స్టోరేజ్. ఇమీడియట్గా నాకు స్టోరేజ్ కావాలి అర్జెంటుగా. కస్టమర్ ఎప్పుడు వస్తాడు? వాడు అర్ధరాత్రి 11 గంటలకు కూడా వస్తాడు. 10 PM అప్పుడు కూడా ఒకసారి మనం ల్యాప్టాప్ తీసుకున్నాం, ఫోన్ తీసుకున్నాం, అరే ఈ డ్రెస్సులు బుక్ చేద్దాం, అరే ఇది చేద్దాం, అరే ఇది చేస్తాం, అరే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేద్దాం అంటాడు కదా. అన్నప్పుడు స్టోరేజ్ కావాలి ఖచ్చితంగా. టు స్టోర్ ఆల్ దీస్ ట్రాన్సాక్షన్స్ వీ నీడ్ ఏ డిస్క్, వీ నీడ్ ఏ పర్సిస్టెంట్ వాల్యూమ్, వీ నీడ్ ఏ స్టోరేజ్.
దాన్నే మనం ఏంది ప్రొవిజనింగ్ వాల్యూమ్స్. మరి స్టోరేజ్ అనేది ఇన్ అడ్వాన్స్ కావాలా? ఇన్ అడ్వాన్స్ అంటే ఏంది? ముందుగానే. ఓకే, అంటే పర్సిస్టెంట్ వాల్యూమ్ అనేది ఇన్ అడ్వాన్స్ కావాలా, లేకపోతే రన్ టైంలో అలొకేట్ అవ్వాలా? రన్ టైం అంటే ఏంది? డైనమిక్గా ఎప్పుడైతే మనకి డేటా అవసరం, స్టోరేజ్ అవసరమైందో అప్పుడు మాత్రమే అంటే రన్ టైం. అలా కాదు. ఇన్ అడ్వాన్స్ అంటే ఏ నేను ఆల్రెడీ అన్ని వాల్యూమ్స్ తయారు చేసుకుంటాను ఎలాగా, నీకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఈ వాల్యూమ్ పికప్ చేసుకో, స్టోర్ చేసుకోవడానికే అన్నట్లు అనమాట. ముందుగానే అంటే ఇన్ అడ్వాన్స్. రన్ టైం అంటే ముందుగా వద్దు, నో, దీనివల్ల చాలా ఇబ్బంది అవుతుంది. రన్ టైం అవసరమైనప్పుడు మాత్రమే స్టోరేజ్ కావాలి నాకు. ఓకే ఓకే, దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ వాట్? ఇన్ అడ్వాన్స్ అంటే ముందుగానే. దట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ స్టాటిక్ ప్రొవిజన్. స్టాటిక్ అంటే ఏంది? ముందుగానే. ఓకే ఓకే, ముందుగా వద్దు, చాలా వేస్టేజ్ అవుతుంది. ఎస్, గెటింగ్ మోర్ కాస్ట్. దాట్స్ వై ముందు అనే కాన్సెప్ట్ వద్దు. నో, నో ఇన్ అడ్వాన్స్, నో. మరి ఏం చేయాలా? వద్దు అంటే స్టాటిక్ ప్రొవిజనింగ్ వద్దు. ఓకే ఓకే, మరి ఏం చేయాలా? రన్ టైంలో నాకు డేటా ఎంత, స్టోరేజ్ ఎంత కావాలంటే అంత, అంత ఇచ్చేసేయి. రన్ టైంలో నాకు పర్సిస్టెంట్ వాల్యూమ్ ఇంత సైజ్ అంటే ఇంత సైజ్ ఇచ్చేసేయి రన్ టైంలో. రన్ టైం మీన్స్ వాడు డైనమిక్గా ఏదైతే అవసరం ఉందో ఆటోమేటిక్గా అలొకేట్ అయిపోవాలి, ఆటోమేటిక్గా స్టోరేజ్ నాకు ఇవ్వాలా అంటున్నాడు. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ స్టాటిక్ ప్రొవిజన్. అంటే ప్రొవిజనింగ్ అంటే ఇలాగా. దిస్ ఈజ్ వాట్? డైనమిక్ ప్రొవిజనింగ్. డైనమిక్ ప్రొవిజనింగ్. ఓకే, వాల్యూమ్స్ని మనం ఈ విధంగా తీసుకోవచ్చు: స్టాటిక్ ప్రొవిజనింగ్ యాజ్ వెల్ యాజ్ డైనమిక్ ప్రొవిజనింగ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ యాజ్ వెల్ యాజ్ సర్టిఫికేషన్ ఎగ్జామ్స్ క్వశ్చన్స్, ఇవన్నీ కూడా రియల్గా చెప్పాలంటే. రైట్. సో స్టాటిక్ ప్రొవిజనింగ్ అంటే ముందుగానే వాల్యూమ్స్ తయారు చేస్తాం, ఐ కెన్ అటాచ్ మై క్లస్టర్. డైనమిక్ ప్రొవిజన్ అంటే నో నో నో, నో ఇన్ అడ్వాన్స్. జస్ట్ ఎప్పుడైతే నీకు కావాలో అప్పుడే ఏవి వస్తాయి? డైరెక్ట్. ఎస్ ఫ్రెండ్స్, ఆర్ యూ అండర్స్టాండింగ్ ఫ్రెండ్స్? క్లియర్గా అర్థమైందా ప్రొవిజనింగ్ అంటే? ఎస్ సార్. డైనమిక్ ప్రొవిజనింగ్ ఎస్ అంటే సార్. ఏంది? ఆటోమేటిక్ రన్ క్రియేషన్. టైం. డైనమిక్ ప్రొవిజన్ అంటే ఏంది?